నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। జంగారెడ్డిగూడెం తపస్ పబ్లిక్ స్కూల్ 7వ తరగతి విద్యార్థిని సిహెచ్ రూపికా చౌదరి శ్రీశ్రీ కళావేదిక కాకినాడ నందు జరిగిన కూచిపూడి పోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకుని ఆగస్టు 18వ తారీఖున జరిగే నేషనల్ పోటీలకు ఎంపికైంది। కూచిపూడి నాట్యం నేషనల్కు సెలెక్ట్ అయిన సందర్భంగా జంగారెడ్డిగూడెం రోటరీ ప్రెసిడెంట్ ఊడా రామ్ గోపాల్, సెక్రటరీ తెలక్ బవిరిశెట్టి తపస్ యాజమాన్యం, చైర్మన్ దాకారపు కృష్ణ మరియు సిబ్బంది పాల్గొని ఎంపికైన విద్యార్థినికి చిరు సత్కారం చేసి రోటరీ వారు బెస్ట్ పర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ను అందజేశారు। విద్యార్థులందరూ చదువులోనే కాకుండా ఇలా ఇతర రంగాల్లో కూడా రాణించి మెప్పించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తపస్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ దాకారపు కృష్ణ తెలిపారు। And our Rotary Club members are going to listen and back to the I'm really proud to win this prize, and it is not only the encouragement of my parents, my school, my dear chairman sir, all my dear staff members of Tapas, my teachers, and even my friends. Tapas is creating such an enrollment for all the children, and really proud to be a part of Tapas. Thank you so much for felicitating me. ఈ రోజున జంగారెడ్డిగూడెం తపస్ పబ్లిక్ స్కూల్ నందు 7th క్లాస్ చదువుతున్నటువంటి కోయిలగూడెంకు చెందిన సిహెచ్ రూపిక నిన్న శ్రీశ్రీ కళావేదిక కాకినాడలో జరిగినటువంటి కూచిపూడి నాట్య పోటీల్లో నేషనల్స్కి సెలెక్ట్ అవ్వడం నిజంగా తపస్ పబ్లిక్ స్కూల్ అలాగే జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజలందరికీ కూడా అభినందించాల్సినటువంటి విషయం। ఎందుకంటే మన ప్రాంతం నుంచి కూడా నేషనల్కి సెలెక్ట్ అవుతూ టాలెంట్ ఉన్నటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది। కాబట్టి ఈ రోజున రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి మా ప్రెసిడెంట్ ఊడా రామ్ గోపాల్ గారు మరియు సెక్రటరీ తిలక్ గారు రూపికని మనస్ఫూర్తిగా అభినందించి రూపికకి రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం నిజంగా అభినందించాల్సినటువంటి విషయం। అదేవిధంగా రేపు ఆగస్టు 18న జరగబోయేటటువంటి అమలాపురంలో జరగబోయే నేషనల్స్లో ఈ పాప యొక్క ప్రదర్శన కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది। రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి తపస్ పబ్లిక్ స్కూల్ నుంచి మనస్ఫూర్తిగా ఈ యొక్క పాప రూపిక రేపు జరగబోయేటటువంటి నేషనల్స్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం। థ్యాంక్ యూ। జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం రోడ్ జేజీఆర్ నగర్ కాలనీలో స్వర్గీయ శ్రీ జెట్టి సత్యారావు గారి జ్ఞాపకార్థం స్థానిక జేజీఆర్ కాలనీ స్కూల్ కాలేజ్ పిల్లల కోసం జెట్టి సత్య ఆదిత్య ఆధ్వర్యంలో నూతనంగా బస్టాండ్ నిర్మించారు। కొత్తగా నిర్మించిన బస్టాండ్ను జెట్టి సత్య ఆదిత్య రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు। స్కూల్ విద్యార్థుల కోసం బస్టాండ్ నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆదిత్య అన్నారు। వీడియో తీసి పెట్టమన్నా।
జంగారెడ్డిగూడెం మానవతా సంస్థ సమావేశం. జంగారెడ్డిగూడెం మానవతా అధ్యక్షులు అయినాల రమణమూర్తి అధ్యక్షతన ఆయన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఆగస్టు నెలకు సంబంధించి కార్యక్రమాల గురించి చర్చించారు. సభ్యత్వములు పెంచేందుకు మరియు ఆగస్టు 22వ తేదీన మానవతా ఫౌండేషన్ డే రోజున శాంతి ర్యాలీ నిర్వహించి మండలంలో ఉన్న స్కూల్స్లో విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ రోజు ముఖ్య అతిథిగా మానవతా విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సంస్థ జంగారెడ్డిగూడెంలో పుట్టి ఇప్పుడు రాష్ట్రంలో 116 శాఖలతో సుమారు 50,000 సభ్యులతో కొనసాగుతోందని, మానవతా సంస్థ చేసే కార్యక్రమాలను పెంచే విధంగా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహంకాళి రంగప్రసాద్, కోశాధికారి ఇమ్మంది మురళీ మాధవరావు, ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ పల్లి వెంకటరెడ్డి, జిల్లా కన్వీనర్ శ్రీమతి త్రిపుర రమేష్, ఆడిట్ కమిటీ చైర్మన్ దల్లి కేదారేశ్వరరెడ్డి, ఈసీ సభ్యులు పెనుమర్తి సురేష్, దల్లి రామాంజనేయరెడ్డి, వరద్వాజ రామకృష్ణ, ముగిలినీడి శ్యామ్, మానవతా సభ్యులు కె సత్యనారాయణ, కర్పూరం వెంకన్నబాబు, లంకా రఘురాం, ఆశీర్వాదం డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి, వైజాగ్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పాల్గొన్నారు. రంగప్రసాద్ గారు చెప్పారు, జిల్లా ప్రెసిడెంట్ చేసి మళ్ళీ మండల ప్రెసిడెంట్ చేయడం అంటే చాలా విశాలమైనటువంటి భావజాలం ఉంటేనే కానీ అట్లా పని చేయలేదు. ఏది చేసినా మన అందరం యొక్క ఉమ్మడి ఉద్దేశం మానవతా సంస్థ అభివృద్ధి కాబట్టి వ్యక్తులు ప్రధానం కాదు, వ్యవస్థ ప్రధానం అని చెప్పేసి చాలా గొప్పగా ఆలోచించారు. చేయని చెప్పేసి మరి మీ అందరూ యొక్క సహకారం ఉంటుందని చెప్పేసి అలా తను బాధ్యత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మానవతా సంస్థ మన అందరికీ తెలుసు, ఇందులో సభ్యత్వాలు, సేవా కార్యక్రమాలు, అకౌంట్స్ అనేది 3 ప్రధానమైన భాగాలు. సభ్యత్వం ఉంటేనే సేవా కార్యక్రమాలు చేయగలుగుతాం. సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి రూపాయిని అకౌంట్ చేసుకుంటే సంస్థ పారదర్శకంగా ప్రజల్లో మనం ముందుకెళ్ళగలడానికి అవకాశం ఉంది. 3 ప్రధాన అంశాలు కాబట్టి ఇప్పుడు సభ్యత్వాలు టైం కాబట్టి ఎక్కువ సభ్యత్వాలు ఇక్కడ నుంచి తీసుకొస్తే సేవా కార్యక్రమాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. దాన్ని అకౌంట్ చేయడానికి అలాగే మనకు సిస్టమ్ ఆడిటింగ్ కమిటీ ఉంది కాబట్టి కేదారేశ్వర గారు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ సంవత్సరం ఆడిట్ కూడా మనం రవికుమార్ రెడ్డి గారు తీసేవారు. ఆయన కొన్ని ఇద్దరు కారణాలు చూడడానికి చెప్పారు. ఈ రోజులో రోహిత్ గారు అని చెప్పేసి ఆయన అపాయింట్ చేసుకుంటారు. ఏలూరు పశ్చిమ ఏజెన్సీలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఒక వ్యక్తిపై పదునైన ఆయుధంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం డెప్పకాయలపాడు పంచాయతీ బిల్లిమిల్లి గ్రామంలో జరిగింది. బిల్లిమిల్లి గ్రామంలో చోడెం వెంకటేష్ హత్యకు గురయ్యాడు. గ్రామంలో అందరితో చొరవగా ఉండే వెంకటేష్ మృతితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. మృతుడికి తన భార్యతో సుమారు 10 సంవత్సరాల క్రితం విడాకులు అయ్యి దూరంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే మృతుడికి 3 కుమారులు ఉన్నారని, అప్పటి నుంచి కూలి పనులు, కల్లుగీత కార్మికుడిగా జీవిస్తున్నట్లు తెలిపారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోనటువంటి బిల్లిమిల్లి గ్రామంలో ఈరోజు ఉదయం మాకు రాబడిన సమాచారం ప్రకారం సోడెం వెంకటేష్ అన్న అతను ఏజ్ 48 ఇయర్స్. ఇతను వ్యవసాయ పని, కూలి పని చేసుకుంటూ ఉంటాడు. అతను ఇంటిలో మెడ దగ్గర బలమైన ఆయుధంతో నరకబడి చనిపోయి ఉండగా వాళ్ళ యొక్క బంధువులు, నైబర్స్ చూసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇమీడియట్లీగా మేము మా యొక్క జిల్లా ఎస్పీ గారికి, అలా మా డిఎస్పీ గారికి ఇన్ఫామ్ చేస్తే అక్కడి నుంచి క్లూస్ టీమ్ని, డాగ్ స్క్వాడ్ని పంపించడం జరిగిందండి. సో ఈ మర్డర్ ఎందుకు జరిగింది, ఎవరు చేశారు ఏంటన్నది మా దర్యాప్తులు తేలవలసింది కాబట్టి ఈ యొక్క దర్యాప్తులో ఏ విధమైన పురోగతి ఉన్నా ఫర్దర్గా మీకు ఇన్ఫామ్ చేస్తాం.
వేలేరుపాడు మండలం పెదవాగు ప్రాజెక్టు ముంపునకు గురైన గొల్లగూడెం గ్రామానికి సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ పి సాల్మన్ రాజు ఆదేశాలతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి రాధాకృష్ణ పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన 1.5 కిలోమీటర్ల లైన్ వేసి 2 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అంతేకాక గ్రామంలో విద్యుత్ పునరుద్ధరణ చేశారు. ఇప్పటి వరకు జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేశారు. దీనిపై స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. సోందేగొల్లగూడెం ప్రజలు మేము మాట్లాడుతున్నాం. మా ఊరికి ఇంత ముందు గుల్లవాయి నుంచి సోందేగొల్లగూడెంకి కనెక్షన్ ఉండేది. దానివల్ల మాకు పెద్ద ప్రాజెక్టు రావడం వల్ల మొత్తం 20-30 స్తంభాలు పడిపోవటం వల్ల మా ఊరికి వసంతవాడ నుంచి కనెక్షన్ 35 పోల్స్ ఇచ్చారు. సీఎండీ గారు నిన్న వచ్చి 2 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు. పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుని పోవడం వల్ల మా ఊరికి కరెంట్ లేకపోవడం వల్ల 5 రోజులు జనరేటర్ కూడా మాకు ఇచ్చారు. ఈ రోజు నుంచి మాకు కరెంట్ ఇచ్చేసి సీఎండీ గారికి ధన్యవాదాలు తెలుపుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి.
ఆంధ్రప్రదేశ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ISTS అటానమస్ అండ్ NAC A+ గ్రేడ్ గుర్తింపు పొందిన కాలేజ్ ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల ISTS రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో నూతన ఇంజనీరింగ్ కళాశాల 2024-25 అడ్మిషన్స్ తో క్లాసెస్ ప్రారంభం. కోర్సెస్ ఆఫర్డ్ డిప్లొమా, బీటెక్, MBA, MCA. గుర్తింపు పొందిన టాప్ MNC కంపెనీస్ తో ప్లేస్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్న విద్యా సంస్థ ISTS. డిజిటల్ లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అన్ని వసతులతో కూడిన హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అస్పారోపేట రోడ్, బిసైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9010826826 and 9640410133. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఇటీవల వేలేరుపాడు, కుకునూరులో వరద ముంపు బాధితుల సహాయార్థం జంగారెడ్డిగూడెం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు బట్టలు, నగదు, బియ్యం అందించారు. పారిశుద్ధ్య యూనియన్ ప్రెసిడెంట్ నాగరాజు ఆధ్వర్యంలో వరద బాధితుల నిమిత్తం జంగారెడ్డిగూడెం పట్టణంలో 130 కేజీల రైస్, కొన్ని బట్టలు, కొంత అమౌంట్ను సమీకరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు రాజు, శ్రీను, రాంబాబు, నాగరాజు, దుర్గారావు, చంటయ్య, భద్రయ్య, యేసు, వెంకటేష్, శ్రీను, గొయ్యమ్మ, లక్ష్మి పాల్గొన్నారు. మేము జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. నా పేరు డ్రైవింగ్ నాగరాజ్, యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. అలాగే మన CITU యూనియన్ సెక్రటరీగా మన రాజు గారు, అలాగే మన కుక్కరపాటి రాంబాబు గారు, అలాగే మన నాగరాజు గారు, వెంకటేష్ గారు, అలాగే శ్రీను గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో, కోయమ్మ గారు, అలాగే ఇంకొక లక్ష్మి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ జంగారెడ్డిగూడెం, కుకునూరు, అలాగే పోలవరం ముంపుకు గురైనటువంటి వరద బాధితులు ఉన్నారో వారందరికీ కూడా ఏదైనా సహాయం అందించాలనే ఉద్దేశంతో CITU యూనియన్ పారిశుద్ధ్య కార్మికుల తరపు నుంచి 130 కేజీలు రైసు, అలాగే కొంతవరకే పత్రదానం, అలాగే కొంత అమౌంట్ కూడా మనం వరద బాధితులకి ఇవ్వడం జరుగుతుంది. బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం యూనిట్ వారి జూలై నెల వారి మీటింగ్ ఆదివారం ఉదయం స్థానిక కిడ్స్ స్కూల్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు కె కోటేశ్వరరావు కార్యకలాపాల నిర్వహణ గురించి సమీక్షించారు. సీనియర్ సిటిజన్స్ గ్రామీణ ప్రాంతాలలో చాలా బాధలు పడుతున్నారని, మన సేవలు విస్తరించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామచంద్రరావు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లకు రాష్ట్ర వ్యాప్తంగా స్థలాలు కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. అలాగే కార్యక్రమంలో కొత్త సభ్యులు 12 మందికి ఐడి కార్డ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, సంయుక్త కార్యదర్శి బి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె త్రినాథరావు, ఉపాధ్యక్షులు కె త్రివిక్రమరావు, ఉపాధ్యక్షులు ఆర్ భాస్కరరావు, సంఘం సభ్యులు మరియు స్ఫూర్తి న్యూస్ రాష్ట్ర నెట్వర్క్ ఇన్ఛార్జ్ GVLN స్వామి తదితరులు పేర్కొన్నారు. ఆయనకి ఇచ్చిన మొదటి కోరికలో మొదటిదే ఈ కోరిక అండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మా సొంత డబ్బులతో మేము ఖర్చు పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేస్తాం సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో 5 లక్షల మంది, 50 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం సంక్షేమం కోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు కానీ లేకపోతే ఖాళీ స్థలాలు కానీ మాకు కేటాయించాలని మొట్టమొదటి పాయింట్ అదే పెట్టడం జరిగింది. కాబట్టి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి కూడా స్టేట్ కౌన్సిల్ మీటింగ్లో కూడా ఒత్తిడి చేశాం. కాబట్టి ప్రభుత్వం నుంచి ఒత్తిడి చేస్తాం. దానికి కావాల్సిన అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఇబ్బందిగా ఉందని. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనకి రాధాకృష్ణ గారు దీంట్లో రెవెన్యూలు ఉండటం వల్ల ఆయన కొన్ని ఇన్ఫ్లుయెన్స్ వల్ల అప్పుడు ఉన్నటువంటి మోహన్ రావు RDO గారు మన సంఘం అంటే అప్పట్లో మనం తీర్పులు ఇవ్వడానికి మన జడ్జిమెంట్స్కి సీనియర్ జడ్జిమెంట్ సమస్యల మీద వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ అధినేత స్వర్గీయ డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 104వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా శ్రీ హరిశ్చంద్ర హరితవన పథకం ద్వారా ఆదివారం ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ 2వ షుగర్ యూనిట్ తాడువై ఫ్యాక్టరీ ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ రాయుడు సుబ్బారావు మాట్లాడుతూ స్వర్గీయ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఆంధ్ర షుగర్స్ను స్థాపించడం ద్వారా ఎన్నో వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించారని, అంతేకాకుండా వారు ఎల్లప్పుడూ ప్రకృతిని ప్రేమించేవారని మరియు పర్యావరణ పరిరక్షణకు నిరంతరం పాటుపడేవారని, అందువలన ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి సంవత్సరం జూలై 28న ఆయన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థలో పనిచేయుచున్న వివిధ శాఖాధిపతులు మరియు ఉద్యోగస్తులు పాల్గొని మొక్కలను నాటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.